అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం చెన్నకేశవ ఆలయం దగ్గర ఈ రోజు ఓబులవారిపల్లె మండల పార్టీ సహాయ కార్యదర్శి దార్ల సుధాకర్ అధ్యక్షతన ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమానికి రాల్వేకోట నియోజకవర్గ కార్యదర్శి జ్యోతి చిన్నయ్య, ఓబులవారిపల్లె మండల పార్టీ కార్యదర్శి చింతలపూరి నాగమ్మ హాజరు కావడం జరిగింది. సందర్భంగా రాల్వేకోట నియోజకవర్గ కార్యదర్శి జ్యోతి చిన్నయ్య మాట్లాడుతూ 5/10/2025 తేదీన సాయంత్రం 5 గంటల సమయంలో రాజంపేట నుండి తిరుపతికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు. ఈ బస్సులో సుమారు 125 మంది ప్యాసింజర్ ఉండగా కోడూరు నుండి తిరుపతికి పోయే దారిలో శెట్టికుంట స్టేజి దగ్గర కొంతమంది బస్సును ఆపగా బస్సులో అప్పటికే ప్యాసింజర్ 125 మందితో ఫుల్లుగా ఉండటంతో డ్రైవర్ బస్సు ఆపకుండా పోయినప్పుడు కొంతమంది రౌడీ మూకలు బైకులు వేసుకుని బస్సు వెంటపడి మధ్య మార్గంలో బస్సును ఆపి సీటు పైన డ్రైవర్ ని కొట్టి తన్ని కిందికి లాగి ఎంతో మంది పట్టుకున్న ఆగకుండా డ్రైవర్ పై దాడి చేయడం చాలా బాధాకరమైన విషయమని అన్నారు. కూటమి ప్రభుత్వం నాయకులు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు, మీరు ఎప్పుడైనా డ్రైవర్ దగ్గరికి పోయి వాళ్ళ సమస్యలను ఎప్పుడైనా అడిగి తెలుసుకున్నారా అని మేము అడుగుతున్నాం. మీరు అలా అడిగి తెలుసుకుని ఉంటే ఈ రోజు శెట్టికుంట దగ్గర డ్రైవర్ పై దాడి జరిగి ఉండేది కాదని మేము చెప్తున్నాం. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం మరియు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి శెట్టికుంట దగ్గర డ్రైవర్ పైన జరిగిన దాడి సంబంధించి రౌడీ మూకలను వెంటనే అరెస్టు చేసి వారిపైన కేసులు కట్టి చట్టపరమైన చర్యలు తీసుకుని ఆర్టీసీ డ్రైవర్లకు రక్షణ కల్పించాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నామన్నారు. అలాగే లేని పక్షంలో ఆర్టీసీ డ్రైవర్లకు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా అండగా నిలబడతామని తెలిపారు. ఉద్యమాలు చేస్తామని కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు. కార్యక్రమంలో వెంకట సుబ్బయ్య, ఆదిలక్ష్మి తదితరులు ఉన్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలంలోని హిమాంసాద్ వీధిలో ఈరోజు జాస్మిక అనే చిన్న పాప పుట్టినరోజు సందర్భంగా బోలా శంకర్ సేవా సంస్థ వారిని కలిసి ఈ పుట్టినరోజు సందర్భంగా మేము ఒక పేదవారికి సహాయం చేయాలని ఉన్నాం. సరుకులు పంపిణీ, బియ్యం మూట్లు ఇవ్వాలని ఉన్నామని తెలుపుగానే మేము వారికి సహకరించి ఒక పేద మహిళను చూపించి వారికి ఈ సహాయం అందించడానికి ముందుకొచ్చాం. వారు ఈ పాప జాస్మిని ద్వారా వాళ్ళకి ఈ సరుకులు పంపిణీ చేయడం జరిగినది. అలాగే ఇంకా ఎవరైనా సరే దాతలు ముందుకొచ్చి ఇటువంటి సేవలు పాల్గొని మా ద్వారా కానీ మీరైనా సరే ఇటువంటి కార్యక్రమాల్లో ముందుండాలని బోలా శంకర్ సేవా సమితి ద్వారా తెలియజేస్తున్నాం.